అలా ఉండదు. వల్ల కుమార్ రాజన్న గారు మీ డిసిప్లైన్. వాటర్ పంపించు, వాటర్ పంపించు, వాటర్ వెళ్ళమ్మా అక్కడ కామినేని గారికి వాటర్, అందరికి అక్కడ మళ్ళా బాటిల్ తెచ్చేయాల. 4 overs, 5th over లో ఇంకా ఒక బాల్ ఉన్నది. 4 overs 5 balls అన్ని చెప్తున్నారు. 38 score. 4 overs 5 balls అయినాయి. 38 score, 38. 1 wicket. క్యాబ్ చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ మ్యాచ్ కి ఎలక్ట్రానిక్ స్కోర్ బోర్డ్ ని ఏర్పాటు చేయవలసిందిగా కోరికండి. వెనకాల లైవ్ పోతాం. వాటర్ అందరూ చూస్తున్నారు. కాదు ఎలక్ట్రానిక్ స్కోర్ బోర్డ్ కావాలండి. ఎలక్ట్రానిక్ ఓకే. డే అండ్ నైట్ రెడీ అన్న. 4 overs 5 balls, 38 score. At 1 wicket. 1 wicket loss. పల్లా గారి టీము అజయ్ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి గారు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. ఒకసారి గ్రీష్మా గారికి బౌలింగ్ చేస్తున్నారు, బాల్ వదిలేశారు. గ్రీష్మా గారు ఏ విధంగా 5 overs 38 runs. భారతదేశంలో ఉత్తమ క్రీడాకారిణి కావాలనే ఆలోచనతో 5 overs 38 runs. మన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారునికి 2.5 కోట్ల నజరానా ఇవ్వడం జరిగింది. కనీసం నాకు 5 కోట్లన్న రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదా అని చెప్పి నెక్స్ట్ మ్యాచ్ రెడీగా ఉండాలి. రామప్రసాద్ రెడ్డి గారు ప్రతిభా పార్టీ వాళ్ళని చూపించాలి. అలాగే కొల్లు రవీంద్ర గారు మనం 3% రిజర్వేషన్ ఇచ్చాము. వెనక్కి వెళ్ళాలి దయచేసి. మీరు వెళ్ళి గ్యాలరీలో కూర్చోవాలి, మళ్ళీ గ్రౌండ్ లోకి వచ్చారు. 5 ఓవర్లో 38 రన్లు. ఇప్పుడు మన 30 బాల్లో 3 పరుగులు, 3 బాల్లో 30 పరుగులు చేసిన పొట్ల సుధీర్ అన్న గారు మాట్లాడతారు. రామప్రసాద్ రెడ్డి గారు వచ్చేసారు. ఒక కెప్టెన్ కొల్లు రవీంద్ర గారు. దయచేసి జోష్ రావాలంటే బాలయ్య బాబు సాంగ్స్ పెట్టాలా? బాలకృష్ణ గారు బాలయ్య బాబు సాంగ్స్ పెడితే గానీ ఇక్కడ దబిడి కాదని చెప్పి కెప్టెన్ ఒకరు కాదు, 11 మంది ఉంటారు. అందుకే ఆపకూడదు. 10 మందిని కూడా మీకు కెప్టెన్ గాని రమ్మని ఆయన ఒకరు 11 మంది ఉండాలి. ఒక వ్యక్తి వచ్చారు, 10 మంది రాలేదు, కాంట్రవర్సీ ఎలా అవుతుంది? మా మంత్రి గారి టీం రెడీగా ఉంది. కొల్లు రమణ రామప్రసాద్ రెడ్డి గారు కెప్టెన్, కంచర్ల శ్రీకాంత్ గారు వైస్ కెప్టెన్. ఒక చెయ్యితోనే ఉన్నాడు అతను, రెండో చెయ్య కొంచెం డ్యామేజ్ లో ఉన్నది. కంచర్ల శ్రీకాంత్ గారు రెండో చెయ్య ఒక చేత్తోనే 4 కొట్టాడంటే 2 చేతులుంటే దబిడి దిబిడే అందరికి. సింహం సింగిల్ హ్యాండ్ తో వస్తుందిరా, తగ్గేదే లేదు. సింహం సింగిల్ గా వస్తుంది, సింగిల్ హ్యాండ్ తో వస్తుంది, సింగిల్ హ్యాండ్ తో రాదు. అందుకోసం ఒక సింహం చెయ్యిర కొట్టారు రాత్రి. 6 గంటలకి సిద్ధమా కబడ్డీకి? అన్నిటికీ సిద్ధమే, తగ్గేది లేదు. ఒక్క చేత ఆడతాం. ఎంఆర్ఐ మిషన్ రెడీగా పెట్టుకోండి. హెల్త్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మాకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, ఇబ్బంది లేదు. బడ్జెట్ లేదు అందులో కాబట్టి నీకు మందులు ఉండవు, చూసుకో. లేదు వేరే మందులు ఉన్నాయి విజయ్, వేరే మందులు ఉన్నాయి. డార్లింగ్ మీకు శ్రీకాంత్ గారికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఈ 2 రోజులు మీరు కూడా ఆడేయాలి. ఆ బ్యాగ్ పక్కన పడేయండి, కావాలంటే చెయ్యి కూడా మీరు ఏమైనా పక్కన పెట్టుకుంటాను పెట్టుకో. తర్వాత ఏం పెట్టాలి పక్కన? మరి మీ డిప్యూటీ స్పీకర్ గారు మీ మీద పడడం వల్ల ఇదంతా ఈ ఘోరం అంతా జరిగింది. గ్రీష్మా కావలి గారు కష్టపడి బ్యాట్ను మోస్తున్నారు. అలాగే ఉంది బ్యాటింగ్, పరిగెత్తారు, వదిలారు, చక్కగా వదిలారండి. ఇటు రావాలండి, ఇక్కడే అక్కడే రెండో పరుగు పరిగెత్తాలి దయచేసి. గ్రీష్మా గారు బాల్ వెళ్ళాలి బౌండరీ దగ్గరికి, మీరు కాదు బాల్ వెళ్ళాలి బౌండరీ దగ్గరికి. కమాన్ గ్రీషు, చక్కగా పరిగెత్తు. అరే బాల్ కొట్టి పై చూస్తావేంటి, పరిగెత్తు, ఇప్పుడన్నా పరిగెత్తు. గ్రీష్మా నువ్వు ఆడేది సాకర్ కాదు, వైస్ కెప్టెన్ నువ్వు ఆడేది క్రికెట్ నాన్న తల్లి. ఇది ప్రాక్టీస్ కాదండి, మ్యాచ్ ఇది. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆవిడ కావాలి గ్రీష్మా గారు అవుట్ అవ్వాలని వాళ్ళు ప్లేయర్స్ కోరుకుంటున్నారండి. ప్లేయర్స్ కోరిక మేరకు కొంచెం బరువైన బ్యాట్ ఇవ్వడం వల్ల బ్యాట్ మోయడంలోనే చక్కగా కొట్టారు.
చక్కగా బాల్ పట్టుకొని మరి ఫోర్ ఇచ్చారు వారు. ఎవరు వారు ఒక్కసారి ఎవరెక్కడ పట్టింది బాల్? వాలంటీర్ బాబు నాయుడు గారు శ్రీనివాస్ నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే బాల్ పోకపోయినా బాల్ ని పట్టుకొని పరిగెత్తుకుంటూ ఫోర్ ఇచ్చారంటే వారికి మా టీం మీద ఉన్న ప్రేమ మరి అవర్ణాతీతం. 6th ఓవర్ శ్రీనివాస నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. 44 runs and 1 ball. బ్యూటిఫుల్ బాల్. దయచేసి 6th ఓవరేనా? బాలుని కొట్టండి. దోమల్ని ఊపిన ఊపిరి చాలు. 44 కృష్ణ runs గారు score దయచేసి ఇక and రావాలి. 1 wicket loss. నెక్స్ట్ వచ్చేయండి. నెక్స్ట్ సవితమ్మ గారు వెళ్తున్నారా? గ్రీష్మ తర్వాత సవితక్క. ఏ బాబు రావాలి. ఎవరాడు బ్యాట్స్మెన్? అన్న వచ్చానా? లేదట అందరం 3 అడిగి అన్నా కుమార్ రాజా అన్న పల్లా కుమార్ రాజా అన్న గారు దౌర్జన్యం చేస్తున్నారు, వచ్చేయాలి. గ్రీష్మ బాలుని కొట్టు, ఈగల్ని కాదు. పరిగి దయచేసి మీరు అందరూ కూర్చోవాలండి. అలాగే గ్రౌండ్ లో వచ్చామా? ప్లేయర్స్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీస్ ఉంటారు. దయచేసి మీరు అందరూ బ్యాక్ రావాలి ప్లీజ్. వాలంటీర్ వాళ్ళకి చెప్పండి, సహకరించమని చెప్పండి. వెనకాల ఉన్న వాళ్ళకి కనిపించదు. అందరూ గ్యాలరీలో కూర్చోవాలండి. ఇక్కడ ప్లేయర్స్ ఎమ్మెల్సీస్ మాత్రం ఉంటారు. పులి వరరాజా గారు రావాలి. సవిత గారు కావాలి. కృష్ణ గారు అద్భుతంగా ఆడి 18 బంతులు ఆడి 1 పరుగు సాధించారు. గవర్నమెంట్ తరఫున అన్న వెనకాల నిలబడి ఉన్న వాళ్ళు కొద్దిగా వెనక్కు ఉండాలి, లేదంటే గ్యాలరీలో కూర్చోండి. అక్కడ మీకు డ్రింక్స్ అన్ని సర్వ్ చేస్తారు. సవితక్క బై రన్నర్ కావాలా? ఓకే వరరాజా గారు లాస్ట్ 2 balls. దయచేసి మీరు అందరూ వెనక్కి వెళ్ళి కూర్చోవాలన్న. దయచేసి సహకరించాలి. మీరు దయచేసి సహకరించాలి. స్కోర్ చెప్పండి ఒకసారి. స్కోర్ చెప్పండి అమ్మా. 45. అద్భుతమైన షాట్ కొట్టారు. పరిగెత్తండి స్వామి, ఇద్దరు పరిగెత్తండి. 7th over running. మంత్రి గారు ఎమ్మెల్యే గారు దయచేసి పరిగెత్తండి అయ్యా బాబు. పరిగెత్తండి. పంచల్ సుధీర్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్కోర్ బాగా పరిగెట్టేది. వాళ్ళు బయటికి రాగానే వాళ్ళతో పాటు స్కోర్ కూడా ఆగిపోయింది. మీరే వెళ్ళి వైడ్ బాల్ అమ్మా. దయచేసి బౌలర్ ని విజ్ఞప్తి చేస్తున్నాం. మా స్కోర్ తక్కువగా ఉంది, ఇంకొక 15 వైడ్ బాల్ వేయాలని కోరుకుంటున్నాం. 46 runs, 7th over running at 1 wicket loss. మళ్ళీ చక్కటి వైడ్ వేశారు. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి వైడ్ కి పల్లా శ్రీనివాస్ గారు చెప్పారు ఇప్పుడే 2000 రూపాయలు ఇస్తామని చెప్పి. దాంట్లో నేను కూడా 2000 ఇస్తాను, కలిపి 4000 రూపాయలు వైడ్కి ఇస్తాం. అదేదో స్కోరర్కి ఇస్తే మేము కొద్దిగా సర్దుబాటు చేసుకుంటాం. నీకు 10,000 ఇస్తా. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. కీపర్ బ్యాట్స్మెన్ ని బెదిరిస్తున్నారండి. అటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేయకూడదు. అద్భుతంగా ఆడారు, గాల్లోకి లేపారు, కానీ అది నో మ్యాన్ ల్యాండ్ లో ల్యాండ్ అవడం వల్ల 4 దిశగా పరిగెత్తుంది. కాదు ఒక్క పరుగు మాత్రమే. మాకు మీ బాధ అర్థం అవుతుంది, మీ టీం కోసం కృషి అర్థం అవుతుంది. ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళు అవుట్ అయ్యే వరకు మీరు దయచేసి కుర్చీలో కూర్చోండి. మీరందరూ బౌండరీ నిలబడుకుంటున్నారు. శ్రీనివాస్ గారు మీరందరూ వెనక్కి రావాలి, మీరంతా వెనక్కి రావాలి. వర్ల కుమార్ రాజు గారు రిటైర్ ఆర్డ్ గా ఎదుగుతున్నారు. మంత్రి గారు బ్యాట్ చక్కగా పట్టుకున్నారు. వైడ్ బాల్ చక్కగా వైడ్ వేశారు. మరొక 4000 వచ్చినాయి బౌలర్ కి. కుమార్ రాజా గారు వీళ్ళు వచ్చి కిడ్నాప్ చేస్తాడు, రండి మీరు. దే మైట్ కిడ్నాప్ యూ. అవుట్ అండి. అంపైర్ డిసిజన్ ఇస్ ఫైనల్. ఇద్దరు బ్యాట్స్మెన్ వెళ్ళిపోండి, ఇద్దరు వెళ్ళండి. ఫైనల్ ఎమ్మెల్యే గారు రావాలి.
రాజా గారు వచ్చేయాలి ప్లీజ్. మంత్రి అవుతే అయితే ఎమ్మెల్యేలు కూడా బయట వచ్చేయాలని చెప్పి కొత్త రూల్ పెట్టారు. 7 ఓవర్స్. మా మంత్రి గారు చక్కగా ఆడారు. అక్క బ్యాట్ లేపాలి. అద్భుతమైన బ్యాటింగ్. స్పిరిట్ కి మా జోహార్లు అద్భుతమైన బ్యాటింగ్. కొట్టాలి, లేకుంటే అవుట్ అవ్వాలని చెప్పి మా అక్క స్ఫూర్తి 6.3 మాకందరికి చాలా అందంగా మంచి స్ఫూర్తిగా ఉంది. 50 బ్యాట్ బ్యాట్ ఎవ్రీబడి క్లాప్. 2 వికెట్స్. కొడితే 6 కొట్టాలి, లేకుంటే అవుట్ అవ్వాలనేది మా అక్క అసలు అద్భుతంగా. అదే విధంగా ఇప్పుడు శ్రీనివాస్ గారు టెన్నికాయ పెట్టారు. అన్న సీనన్న ఒక్క నాయకర్ గారు బౌలింగ్ చేస్తున్నారు. సీనన్న అటు టెన్నికాయిట్ కానీ వాలీబాల్ కానీ అదేవిధంగా త్రో బాల్ కానీ అక్కడ రెడీగా ఉంది. పోయి ఆడేవాళ్ళు కూడా అక్కడ ఆడొచ్చు. టీం అంతా రెడీగా ఉంది. ఎవరైతే నేమ్స్ ఎంటర్ చేశారో వాళ్ళందరూ కూడా ఉమెన్ రిక్వెస్ట్ వాలీబాల్, త్రో బాల్, టెన్నికాయిట్ లో పార్టిసిపెంట్స్, ఉమెన్ కేటగిరీలో పార్టిసిపెంట్స్ అందరూ కూడా సిద్ధం కావాలి. 5 o'clock స్టార్ట్ కాబోతుంది. చక్కగా బాల్ ఆడారు. దానికంటే చక్కగా అన్న ఫీల్డింగ్ చేశారు. చాలా బాగా ఫీల్డింగ్ చేశారు కందులు దుర్గేష్ గారు. మంత్రి గారు వెనకాల మీరు సైడ్ లో ఉన్న వాళ్ళు కూర్చోండి దయచేసి. మీరు దయచేసి కూర్చోండి. గ్యాలరీలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. గాలిలో ఊపకుండా బాల్ చూసి కొట్టాలని. 7 ఓవర్స్ 51 రన్, 2 వికెట్స్. మిగతా వికెట్లన్నీ 3 ఓవర్లు మాత్రమే ఉన్నాయి. ఈ 3 ఓవర్లో కెప్టెన్ సత్యకుమార్ గారు 4వ ఓవర్ వేస్తున్నారు. కాదు 3వ ఓవర్. అద్భుతమైన బౌలింగ్. వైడ్ బాల్. వైడ్ బాల్ के लिए 4000 रुपये 4000 रुपए मिल रहा है. हेल्थ मिनिस्टर को 4000 रुपए हम दे रहा है. और एक వైట్ బాల్ डालने के लिए हम प्रार्थना कर रहा है. మళ్ళీ వైట్ వేశారు. అద్భుతమైన వైడు. మరొక 4 బాల్ గారికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మంత్రి గారు కావాలని వేడేయటం లేదు. వారు శాఖలో డబ్బులు తక్కువనే కాబట్టి ఈ డబ్బులన్నీ కూడా మరి హాస్పిటల్కి ఇవ్వాలని చెప్పి వారు దుర సంకల్పంతో వేస్తున్నారు. ఇప్పుడే విచ్చేస్తున్నటువంటి గౌరవ మంత్రి వర్యులు గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారికి సాదరంగా ఆహ్వానాన్ని. అవుట్. ఐ యామ్ సారీ హి ఇస్ గాన్. గౌరవ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారిని మైదానంలోకి రావాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. బాహుబలి సుబ్బరాజు గారు రెడీగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు కుడి అడుగు పెట్టి గ్రౌండ్ లో దిగుదామని చెప్పి గౌరవ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు శ్రీ పరిటాల సునీత గారికి సాధారణంగా మైదానంలోకి ఆహ్వానిస్తున్నాం. 4, 6 ట్రై చేయాలి. నెక్స్ట్ మ్యాచ్ కొల్లు రవీంద్ర గారు మంత్రివర్యులు మైదానంలోకి వస్తున్నారు. కానీ టీంను కూడా తీసుకురావాల్సిందిగా మరీ కోరుతున్నాం. కళ్యాణ్ గారు మంచి ఫీల్డింగ్ చేశారు. అక్కడ కళ్యాణ్ గారు చాలా మంచి ఫీల్డింగ్ చేశారు. అలాగే మీరు సహకరిస్తే చాలా ఈజీ అవుతుంది సత్యకుమార్ యాదవ్ గారికి. గౌరవ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారిని మైదానంలోకి సాధారణంగా శాసనసభ్యులు శ్రీమతి పరిటాల సునీతమ్మ గారిని సాధారణంగా మైదానంలోకి ఆహ్వానిస్తున్నారు. కొల్లు రవీంద్ర గారిని రాంబాబు గారు గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు వచ్చారు. గత సంవత్సరం దాదాపు 100 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా కూడా ఎంచుకోబడ్డారు. రవీంద్ర గారికి వెల్కమ్ చెప్తున్నా. గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి స్వాగతం పలుకుతూ దయచేసి స్టాఫ్ ఎవరన్నా ఉంటే డ్రింక్స్ తీసుకురండి. మన ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులకి ఆ డ్రింక్ కాదు, కూల్ డ్రింక్. అన్న వచ్చారన్న బ్యాట్స్మెన్ ప్లీజ్ వచ్చే లాస్ట్ బాల్ కాదు, ఇది సీరియస్ గేమ్ అండి. సవితమ్మ గారు చాలా వీరోచితంగా ఆడి ఒక బంతిలో 0 పరుగులు సాధించి తన టీం కోసం మహత్తరమైన త్యాగం. ఈ 2 బాల్స్ క్యాలిక్యులేట్ అవ్వు.
లే లే, లే. మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారిని సాధారణంగా గ్రౌండ్ లోకి ఆహ్వానిస్తున్నాం. రవీంద్ర గారి గౌరవ లేబర్ మినిస్టర్ గారు గౌరవనీయులు వాసంశెట్టి సుభాష్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మ్యాచ్ కు సిద్ధం కావాల్సిందిగా మంత్రివర్యులు రామ్ ప్రసాద్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి యొక్క టీమ్స్ సిద్ధం కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. చైర్మన్ గారు కొల్లు రవీంద్ర గారి టీం లిస్ట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అన్న విజయన్న, మీ దగ్గర ఉందా లిస్టు? విజయన్న టీం లిస్ట్ ఉందా? కొల్లు రవీంద్ర గారిది అడుగుతున్నారు మంత్రివర్యులు, టీం లిస్ట్ అడుగుతున్నారు. ఒక్కసారి ఆయన ఇస్తే చెక్ చేసుకుంటారంట. ఎందుకంటే 10 మంది ప్లేయర్లు కనబడట్లేదు, ఇంకెవరన్నా 10 మందిని హైర్ చేసుకుంటున్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు లేదు, ఆబ్సెంట్. అనిత వంగల్పూడి గారు లేదు. వస్తారు చేసుకోండి మీరే. కే శ్యామ్ గారు ఉన్నారు. వెళ్ళిపోవాలి ఫాస్ట్ గా. మీరు ఈ టీము రవీంద్ర గారి టీం, మీరు కొల్లు రవీంద్ర గారి టీం. వెళ్ళిపోవాలా? మీరు మంత్రివర్యులు ఇక్కడే ఉన్నారు. మీరు రవీంద్ర గారి టీము, రవీంద్ర గారి టీము. మీరు రవీంద్ర గారి టీము. ఓపెనర్ మీరే అని చెప్పి సార్ ప్రామిస్ చేశారు. మీరు ఈ టీంలోనే ఆడాలి. ఎవరి టీంలో వాళ్ళే ఆడాలి. కేఈ శ్యామ్ అన్న బెస్ట్ బౌలర్ కాబట్టి కొల్లు రవీంద్ర గారి టీంలో వైస్ కెప్టెన్. మా టీంలో ఇంకా ఇద్దరు ముగ్గురు. గౌరవనీయులు భూమా అఖిలప్రియ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. హార్టియెస్ట్ వెల్కమ్. మీరే వెన్నుముక్క, కాలు ముక్క, చెయ్యి ముక్క అన్ని మీరే. కాబట్టి మీరు కూర్చోండి శ్యామ్ గారు, ఆవేశపడకూడదు. నెక్స్ట్ థర్డ్ మ్యాచ్ మీదే, రేపు నెక్స్ట్ మ్యాచ్ మీదే. మీ రిక్వెస్ట్ దయచేసి ఇక్కడ నుంచున్న వారందరూ ప్రతి ఒక్కరు కూడా వెంటనే కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అన్నిదా భావించకుండా వెంటనే ఇక్కడ ఉన్న గన్ మ్యాన్స్ సిబ్బంది అందరూ కూడా వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా. దయచేసి అందరూ బ్యాక్ వెళ్ళాలన్నా, మళ్ళీ ఎక్కువైంది, బ్యాక్ వెళ్ళాలి. దయచేసి ఇక్కడ ప్లేయర్స్, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు మాత్రమే ఉండాలి. తక్కిన వాళ్ళందరూ దయచేసి గ్యాలరీలోకి వెళ్ళాలి. ఇప్పుడే సీనియర్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చి చౌదరి గారు వస్తున్నారు. సుధీర్ రెడ్డి గారు అవుట్ అయిపోయారు. చాలా దారుణం, ఘోరం. విజయ్ చంద్ర గారు స్కోరు 56 పరుగులు. పల్లా శ్రీనివాస్ గారి టీం 56 పరుగులు సాధించారు ఇప్పటి వరకు. చైర్స్ తీసుకురావాల్సిందిగా 56 రన్స్. లాస్ట్ ఓవర్ ఒకటే ఉంది. 9 ఓవర్లకి 56 పరుగులు సాధించిన పల్లా శ్రీనివాస గారి టీం. రిక్వెస్ట్ టీమ్ ని చైర్స్ తీసుకురావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. విజయ్ గారు బుచ్చే